గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వివిధ హోదాలో ఉన్న అధికారులు, రిజిస్టర్ గారు, ముఖ్యంగా ఒక సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఒక దళిత వర్గంకి వెళ్ళి 2 సంవత్సరాల క్రితం ఏమీ లేనటువంటి నేను ధర్మపురి లక్ష్మణ శాసనసభ ఎన్నికై రాష్ట్ర క్యాబినెట్లో గిరిజన శాఖ, సోషల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజబుల్ వెల్ఫేర్ పంచపాండవుల్లాగా నాకు 5 అన్నదమ్ముల్లాగా నా శాసనసభ్యులు నా పక్క నుండి మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు ఈ విశ్వవిద్యాలయంలో ఇంత గొప్ప రోజు ఈరోజు మాట్లాడే అవకాశం వచ్చిందంటే 20 సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నాకు ఈ అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు ఎంతోమంది గొప్పగా మేధావులుగా తీర్చిదిద్దినటువంటి ఈ విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ, బీసీ మా విద్యార్థులందరినీ కూడా ప్రపంచంలో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామంటే ఒక గౌరవం, ఒక గొప్పగా ఒక ప్లేసింగ్ పోయినా, ఒక ఇంటర్వ్యూస్ పోయినా మీరు ఎక్కడ చదువుకొని వచ్చిందంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని వచ్చినామంటే అంత గొప్పగా ఉన్న యూనివర్సిటీకి మరి 20 సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన గిరిజన శాఖ మంత్రిగా నేను కానీ, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లు అర్జున్ కానీ 10 కోట్ల రూపాయలు మా గిరిజనలకు సంబంధించిన హాస్టల్కు శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితో ఇవ్వడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా, చదువు అనేది చాలా గొప్పది. ఆ చదువు పరంగా మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంత గొప్ప విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో మన ప్రాంతానికి సంబంధించిన పిల్లలకు గొప్పగా చదువు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో, దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయని విధంగా, అంటే 6th క్లాస్ నుంచే జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ సుమారు 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గం లోపల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు 25 ఎకరాల విస్తీర్ణత లోపల ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఆలోచన సంకల్పంతో ఆ ఆలోచన నుంచి ఈరోజు ఈ ఆలోచన వరకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులకు సంబంధించిన మౌలిక సదుపాయాల విషయం లోపల ప్రత్యేక నిధులు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాను. ఇక్కడ చదువుకునే వారంతా కూడా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విషయం లోపల ఇక్కడున్న విద్యార్థుల యొక్క త్యాగం, ఇక్కడున్న విద్యార్థుల యొక్క వారి యొక్క జీవితాన్ని త్యాగంగా పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని తెంచుకునే విషయంలో వారి పాత్ర మరవలేదన్న విషయాన్ని కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటున్నాను. అంత గొప్పగా ఈ విశ్వవిద్యాలయం నుంచి ఏ అంశాన్నైనా కూడా పోరాటం ఉన్నటువంటి విద్యార్థులకు మనం ముందుకు తీసుకెళ్లే విషయం లోపల మా ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఒక ఆలోచన, ఒక విజన్, చదువు అనేది గొప్పదన్న ఆలోచనతో మేము వస్తుంటే చెప్తున్నాడు. సార్ మీది ఏదేమైనా వీసీ గారు మన పిల్లలకి తెలంగాణ మన విశ్వవిద్యాలయంలో మరి పిల్లలకు మంచి చదువు ఇచ్చే విధంగా మీరు ఏది చెప్పినా కూడా ముఖ్యమంత్రిగా మీకు అన్ని విధాలు సహకరిస్తా అని చెప్పి వారు చెప్పినటువంటి మాటను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏదైతే నిజంగా వైస్ ఛాన్సలర్ మా కుమార్ గారు కానీ, నిజంగా దీని వెనుక ఉన్నటువంటి మా ప్రొఫెసర్ కాసిం గారు మాకు అన్నలాగా మా అందరికీ ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ విషయంలో కూడా ఒక మంచి ఆలోచన పరంగా ఉన్నటువంటి వారు, మరి ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన నిర్వాహకులందరూ కూడా శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.